దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందని గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమె దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి ఈరోజు మనం ఒక మాట చదువుకున్నాము. కీర్తన గ్రంథము 146 అధ్యాయము 5, 6 ఈ 2 వచనాలు ఒకసారి మనము చదువుకున్నాము. ఎవనికిని యాకోబు యొక్క దేవుడు సహాయముకుండునో వాడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్న సర్వమును సృష్టించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం నీది ఇంటున్న బిడ్డలు నీ వారినైనా నాతో మాట్లాడు, బిడ్డలందరితో మాట్లాడు, సరిచేసి మమ్మల్ని నిలబెట్టు. నీవే మాకు సహాయకంగా ఉండి మమ్మల్ని ఈ లోకానుసారమైన నాయన జీవితాల నుంచి వెడపరిచి నీ చిత్తానుసారమైన జీవితం మమ్మల్ని అనుగ్రహించి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ బిడ్డలందరినీ కూడా ఈ చేతులకు అబ్బు చేస్తూ సహాయం దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎవనికి యాకోబు యొక్క దేవుడు సహాయం ఉండును వాడు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడును ధన్యుడు అని ఆయన వాక్యము చదివిస్తాను. దేవుని ప్రియులారా, యేసు ప్రభు ఎవరికి సహాయంగా ఉంటాడో, ఎవరిని నమ్ముకుంటారో, ఆయన దేవుడి మీద ఆశ పెట్టుకొని ఉంటారో వాళ్ళు ధన్యులు. దేవుడి మీద ఎవరైతే ఆశ పెట్టుకొని ఉంటారో వాళ్ళకు దేవుడు మాట చెప్తున్న మాట, దేవుడు ధన్యుడు. వాళ్లకు ఆయన చెప్పే మాట అంటే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు అంట. నీకు ఏ వాగ్దానం చేసినాడు ఆ వాగ్దానం నెరవేర్చుకున్న ఆయన నెరవేర్చి నిన్ను మాట తప్పకుండా ఆ వాగ్దానంలోకి చేర్చే దేవుడు. దేవుని ప్రియులారా, ఈ మాటలు మనం వింటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన వాగ్దానం చేసిన వారి వాగ్దానం స్థలంలోకి ఆయన చేర్చినాడు. ఈరోజు నిన్ను పరలోకానికి చేర్స్తాను, నేనే మార్గము, సత్యము, జీవము అని నీకు చెప్పినప్పుడు ఆయన్ను విశ్వసించి నేనే ఆయన నమ్ముకున్నప్పుడు నేను ఖచ్చితంగా పరలోకము చేర్చే మాట ఆయన చెప్తాడు. చిలువులో ఆయన దొంగ అంటాడు, పరలోక రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు రాజ్యముతో వస్తావు కదయ్యా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మృతులు లేస్తారు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరలోకానికి, పరదేశుకి వస్తావు. ఎందుకంటే నువ్వు ఆ రెండోది రాకడ నువ్వు గుర్తించినావు గనక ఈనాడు నీవు నాతో పాటు అక్కడికి వస్తావు. దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలని నువ్వు ఆశ పెట్టుకుని ఉంటే దేవుడు అంటున్నాడు, నేను మాట తప్పని దేవుడిని, నేను ఉన్నవాడును అనువాడును, నేను చూస్తున్న దేవుడిని, సర్వమును సృష్టించిన సృష్టికర్త నేను దేవుడిని, నేను ఎన్నడగడ మాట తప్పని దేవుడిని. సృష్టి నా మాట తప్పకుండా అది చేస్తుంది. నేను మాట తప్పని దేవుడు. దేవుని ప్రియులారా, సృష్టి దేవుని మాట ప్రకారం అది చేస్తుంది. ఎక్కడే కానీ ఆయన మాట తప్పడం లేదు, ఎక్కడే కానీ ఆయన మాటకు వ్యతిరేకించలేదు, ఎక్కడ కూడా ఆయన మాట దాటి అది ప్రవర్తించలేదు. దేవుని ప్రియులారా, సముద్రం కాడికి నువ్వు పోతే ఎన్నో వేల లీటర్లు, కీవుల లీటర్లుగా అక్కడ దాంట్లో ఉంటాయి. దానికి చూస్తే ఎక్కడ కూడా మనకు పెద్ద పెద్ద కట్టలు ఉండవు. అది ఇసుక మీద అలాగే ఆగి ఎన్నో నీళ్లు అలాగే ఆగి ఎంత విస్తారమైన దాని అలలు వచ్చినా కానీ ఆ ఇసుకలోనే దాని పొంగులన్నీ అణుచుకుంటూ అది అక్కడే దేవుడు మాట విని అక్కడే ఉంటుంది. దేవుని పిల్లరా, దేవుడు మాట సృష్టి ఎన్నడూ కూడా తప్పలేదంట. మరి మనము మనసులము, ఎందుకంటే దేవుడు చేసిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నరులను ఏం చేశారంటే దేవుని కన్నా కొంచెం తక్కువగా చేసినారు, మీరు దైవములని నేను చెప్పినాను అని కీర్తన గ్రంథంలో రాయబడినప్పుడు మనుషులు ఏమనుకుంటారు, మేమే దేవుడు, నాకన్నా దేవుళ్ళు ఎవరు లేరు, అందువలన మేమే దేవుళ్ళు, మమ్మల్ని పూజించాలి, మమ్మల్ని కాళ్ళు పట్టుకోవాలి, మాకు పూలమాలలు వేయాలి, మమ్మల్ని పూజించాలి, మమ్మల్ని చేయాలని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే వాగ్దానము ప్రజలు ఆనాడు మోసయ ధర్మశాస్త్రం కోసమే సీయోను కొండ మీదకి ఎక్కినప్పుడు 40 రోజులు కనపడినప్పుడు వాళ్ళు చేసిన కార్యం అదే. ఎందుకంటే వాళ్ళు ఇదే మాకు సమస్తాన్ని మాకు దారి చూపించింది అని. దేవుడు అంటున్నాడు, నేనే సమస్తాన్ని చేసిన వాడిని, సమస్తాన్ని మీకు కార్యాలు చేసిన. అందుకని ఎవరు ఆయన మీద నమ్ముకుంటాడో, ఎవరు ఆయన నమ్ముకొని ఉంటాడో, ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ఏమంటున్నాడంటే దేవుడు, వాళ్ళు ధన్యులయ్యా, ఈ భూమి మీద వాళ్ళు ధన్యులు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే, ఎవరిని దేవుడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు
ధన్యులు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రము, దానిలోనున్న సర్వమును సృష్టించిన వాడు గనక ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. దేవుని ప్రియులారా, ఎన్నడూ మాట తప్పనివాడు. ఆయన రానయ్యన్నవాడు రాకుండా మానడు, వస్తాడు, అందరినీ తీసుకుని వెళతాడు. కాబట్టి మార్పు చెందాలి, మార్చి ఆయన నమ్ముకోవాలని వాక్యము చదివేస్తుంది. దేవుని ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన వాక్యం చెప్తున్నది, మాట తప్పని దేవుడు వస్తాడు, ఆయన సర్వమానవులను తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మనము భక్తి కలిగి జీవించి దేవుని నమ్ముకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడి పిల్లలు ఎవరు అయితే ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటాడో వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా దేవుడు కాపాడుతానని ఆయన వాక్యము చదివిస్తాను. దేవుని పిల్లలు ఏ మాట అయినా సరే ఆయన వాక్యము మాట తప్పని దేవుడు, ఆయన సర్వమును మనల్ని కాపాడలేడు. ఎందుకంటే మనం కింద వచ్చిన 9వ వచనం చూస్తే ఆయన పరదేశులకును కాపాడేవాడు, ఆయన తండ్రి లేని వారికి ఎదవరాళ్లకును ఆదరించే వాడు. దేవుని ప్రియుడా, ఎలాంటి వాడు ఈయనంటే ఎవరైతే ఏ బిడ్డలకు ఏ లోటు ఉంటుందో ఆ బిడ్డలకు ఆ లోటుగా ఆయన నిలిచే దేవుడు. దేవుని ప్రియులారా, నీవు ఏ లోటులో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యకు ఆయనే మార్గమై ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన మాట విని ఆయన తట్టు తిరిగి ఆయన నామముకు మహిమకరముగా ఆయన మీద ఆశ పెట్టుకొని నీవు ధన్యుడివి, ఈ భూమి మీద ధన్యుడివి, పరలోకములకి ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది. దాన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన పరలోకమైన నా కన్న తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడని వందనాలు. అవునైనా నీ నమ్ముకున్న వారు ధన్యులు నాయనా, నీ యొక్క మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. ఈ భూమి మీద నైనా నీ భక్తులే శ్రేష్ఠులు. నాయనా, ఈ లోకానుసారమైన జీవితాల నుంచి మమ్మల్ని అందరినీ వేరుపరిచి పరలోకైనా నీ మీద ఆశ పెట్టుకునే బిడలుగాను మమ్మల్ని అనుగ్రహించమని పరిశుద్ధ ప్రభువ, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా లూకా సువార్తలో యేసు ప్రభు రానే ఉన్నాడని ఆశ పెట్టుకుని జక్ర ఎక్కినప్పుడు అతని బ్రతుకు మార్చినట్టు మా జీవితాలను మార్చి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచినట్టు మా జీవితాలను కూడా నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మా దేశాన్ని రక్షించినైనా, మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు రక్షణ దేశం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచ దేశాలను రక్షించి ఇస్రాయేల్ దేశానికి రక్షణ దేశం, యెరూషలేముకు క్షేమభివృద్ధి దేశం. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము, కనికరమును దిగువచ్చినగా ప్రేమ కలిగిన నాయన నీ కృపతో బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అయా, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించి, గర్భఫలం లేక అమానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలం అనుగ్రహించి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు దేశనైనా ఎంతమంది ఇంకా నిన్ను వెరగని వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుసుకొని నమ్ముకొని వాళ్ళు కూడా ధన్యులై ఈ రాజ్యములకు చేరేదానికి బిడ్డలందరికీ అవకాశం కల్పించి, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు, నేను డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు రాకపోకలని తోడుంచి కాపుదల దేశమని, అలాగే ప్రభా ఎంతమంది ఇంకా నేను ఈ ప్రార్థన లేకపోతున్నారు వాళ్ళ బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను, లేక అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేశాం. గ్రూప్లో ఏకబోచిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి ప్రతి బిడ్డను దీవించినందుకు నీ నామముకు మహిమ పలుచు ఈ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరలోకం మీద నా కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.